హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే మనం ఈఎంఐని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది మనమే చాలా సింపుల్ ప్రాసెస్లో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎంత వడ్డీ రేటు ఉంది, ఎన్ని నెలలకి, ఎలా అనేది మనమే క్యాలిక్యులేషన్ చేసి మనం ఇంత నెలకి ఇంత ఈఎంఐ మనం పే చేయొచ్చు అని చెప్పేసి మనమే చెప్పచ్చు ఎవరికైనా. సో మనం కూడా లోన్ తీసుకున్నప్పుడు ఎంత పర్సంటేజ్ వడ్డీ అయితే మనకు ఎంత ఈఎంఐ పే చేయాలి, ఎంత అమౌంట్ ఎక్సెస్ మనం పే చేస్తామనేది చాలా సింపుల్ ఫార్ములాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనేది మనం ఎంత ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది మనమే క్యాలిక్యులేషన్ చేసి నెలకి ఇంత ఈఎంఐని చాలా సులువుగా మనం చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా పేపర్ పైన స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ నాలెడ్జ్ ఇది ఈఎంఐ క్యాలిక్యులేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. సో ఇది వచ్చేసి పి ఇంటూ ఆర్ ఇంటూ 1 + r పవర్ ఆఫ్ టీ డివైడెడ్ బై 1 + r పవర్ ఆఫ్ టీ మైనస్ 1. ఈ ఫార్ములా అయితే మనకు ఈఎంఐ క్యాలిక్యులేషన్కి వాడతాం ఫ్రెండ్స్. సో ఇక ఫార్ములా అయితే నోట్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకు ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలకి 1,00,000 రూపీస్కి 12% 12 మంత్స్కి ఎంత ఈఎంఐ పే చేయాలి 1 మంత్కి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఎంత అమౌంట్ అయినా, ఎంత కాలానికైనా, ఎంత ఇంట్రెస్ట్ అన్నా క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఈఎంఐ. ఇక్కడ పి అనే వాల్యూస్ అయితే అప్లై చేద్దాం ఫ్రెండ్స్. ప్రిన్సిపల్కి పి అంటే అసలు 1,00,000 రూపాయలు, ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేటు. ఇక్కడ రేట్ అనేది 12% డైరెక్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మనం యాన్యువల్కి క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి పర్సంటేజ్ 12 బై మనకు కాలం 12 డివైడ్ చేస్తే మనకు 1 వస్తుంది. ఈ 1ని మనం 100తో భాగించాలి. 1/100 అంటే 0.01. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం యాన్యువల్ పర్సంటేజ్కి క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి ఇక పర్సంటేజీ 12% అనేది కాలం 12 నెలలతో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని బై 100తో చేస్తే 0.01 అనే వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అయితే మారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 24%, 24 మంత్స్ అయితే 24/24 వస్తుంది. లేకపోతే 24% బై 12 అయితే ఈ యొక్క వాల్యూ అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టీ అంటే కాలము మనకి ఇక్కడ 12 మంత్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్ని వాల్యూస్ అయితే వచ్చినాయి. పిఆర్టీ అన్ని వాల్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే పి అంటే అసలు 1,00,000 రూపాయలు ఇంటూ వడ్డీ రేటు 0.01, 1 + 0.01 వడ్డీ రేటు 1 + r పవర్ ఆఫ్ టీ 12. ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 1,00,000ని మనం ఇక ఇంట్రెస్ట్ రేట్ 0.01తో మల్టిప్లై చేస్తే మనకు 1,000 వస్తుంది ఫ్రెండ్స్. సో అందరికీ తెలిసిందే, 2 సున్నాలు అయితే వెళ్ళిపోతాయి అక్కడ మనకు. అప్పుడు 1,000 × 1,000 అవుతుంది. ఇక్కడ 1 అంటే 1 + r అంటే ఇంట్రెస్ట్ రేట్ 0.01 పవర్ ఆఫ్ టీ. ఇక క్యాలిక్యులేషన్ చేయాలి ఫ్రెండ్స్ ఇది క్యాలిక్యులేటర్లో. సో మనం క్యాలిక్యులేటర్లో ఇది మనం మొబైల్ని హారిజాంటల్గా తిప్పినప్పుడు మనకి పవర్ ఆఫ్ టీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 1 + 0.01 పవర్ ఆఫ్ టీ అంటే అక్కడ వైఎక్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మనకి పవర్లో. ఆ వైఎక్స్ ట్యాప్ చేసి మనం 12 చేసినట్లయితే పవర్ ఆఫ్ టీ వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 1.1268 అయితే వస్తుంది వాల్యూ. అదేవిధంగా మనం 1,000 × 1.1268 డివైడెడ్ బై 1.1268 మైనస్ 1 ఈ వాల్యూ దీన్ని డివైడ్ చేస్తే ఫ్రెండ్స్ 1.1268 ఇక్కడ 1.1268 మైనస్ 1 తీసేస్తే అక్కడ 1 వెళ్ళిపోతుంది ఫ్రెండ్. 0.1268 వస్తుంది. ఈ 1.1268ని డివైడెడ్ బై 0.1268ని డివైడ్ చేస్తే మనకి 8.8864 వస్తుంది. ఇక్కడ మనం ఈ వాల్యూని ఈ 1,000తో మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి 8,886.4. ఇది ఫ్రెండ్స్ మనం ప్రతి నెల కట్టవలసిన ఈఎంఐ 1,00,000కి 12%తో 12 మంత్స్కి. సో ఇది మనకి 12 నెలలకి మనం మల్టిప్లై చేసినట్లయితే ప్రతి నెల కట్టే 8,886 రూపాయలని 12తో చేస్తే మనకి 1,06,632 అవుతుంది. అంటే మనకు ఇంట్రెస్ట్ మొత్తం 1,00,000కి మనం 12%తో మనం
పే చేయవలసిన ఇంట్రెస్ట్ వచ్చేసి 6,632. ఇది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా వాల్యూస్ అయితే ఎంత వాల్యూస్ అయినా మార్చి మనం ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయితే చేయొచ్చు చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఈఎంఐ క్యాలిక్యులేషను. సో చాలా సింపుల్గా ఒకసారి మీరు ఏదైనా ఆ వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన ఈఎంఐ మనమే ఎంత అమౌంట్ అనేది మనం క్లియర్గా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఎవరు కూడా మనకి ఇలాంటి ఈఎంఐ క్యాలిక్యులేషన్లో మనకు చీట్ చేయడానికి అవకాశం ఉండదు. మనకు కూడా క్లారిటీ ఉంటుంది ఇక ఈఎంఐ క్యాలిక్యులేషన్ రావడం వల్ల. ఇది ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారనేది చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా క్లాస్ క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ సంబంధించి టిప్స్, నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.